to my channel. BSc degree second sem differential equation చూడండి. differential equations లో నాన్ ఎగ్జాక్ట్ differential equations లో మెథడ్ నెంబర్ 4. మెథడ్ నెంబర్ 4 చేసే ముందు మీకు కాన్సెప్ట్ అయితే తెలియాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ చూడండి. ఇచ్చిన ప్రాబ్లం అనేది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే MDX ప్లస్ NDY ఫామ్లో అయితే ఉండాలి. అంటే ∂M by ∂Y does not is equal to ∂N by ∂X. అంటే ఇట్ ఈజ్ ఈ ఫామ్లో వస్తే మీరు రాసేయచ్చు ఏమని, ఇట్ ఈజ్ అన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు మెథడ్ నెంబర్ 4లో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పవర్ ఇంటిగ్రల్ f of x into dx. f of x ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా చాలా సింపుల్. మా ఫార్ములా 1/n of ∂M by ∂y minus ∂N by ∂x. n వచ్చినప్పుడు mలు ముందు రాయాలి, n వెనక రాయాలి. m వచ్చినప్పుడు nలు ముందు రాయాలి, m వెనక రాయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ ఇన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. ఇప్పుడు మీకు ఫామ్ అనేది MDX ప్లస్ NDY ఫామ్లో అయితే ఉండాలి. అంటే ఇప్పుడు మీకు కేసులో ∂M by ∂y ఈజ్ ఈక్వల్ టు ∂N by ∂x. ఇంటిగ్రల్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇంటిగ్రల్ MDX ప్లస్ ఇంటిగ్రల్ terms n in not in x, terms n in not in x into dy is equal to c. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయబోతున్నారు. ప్రాబ్లం ఒకసారి రాసుకోండి నీట్గా. సాల్వ్ 2xy dy అది మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ MDX ప్లస్ NDY ఫామ్లో ఉండాలి. మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ 2xy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం అనేది MDX ప్లస్ NDY ఫామ్లో ఉంది. m ఎంత మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 n ఎంత 2xy. ∂M by ∂y ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x 0, y స్క్వేర్ చేస్తే 2y ప్లస్ 1 చేస్తే 0 మైనస్ 2y. ∂N by ∂x చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y కాన్స్టెంట్ 2y కాన్స్టెంట్ x చేస్తే 1 అంటే 2y అయితే మిగిలింది. అంటే ∂M by ∂y does not is equal to ∂N by ∂x
it is an non-exact differential equations. Non-exact differential equations అంటే dou m by dou y does not is equal to dou n by dou x. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి అంటే మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏది ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్? చాలా సింపుల్ మా ఫార్ములా. 1/n ఆఫ్ dou m by dou y మైనస్ dou n by dou x. అది ఫార్ములా. అది 1/n ఎంత మా n? మైనస్ n ఎంత? 2xy కదా n. రాసుకోండి 2xy. dou m by dou y ఎంత? మైనస్ 2y. dou n by dou x ఎంత? 2y కదా. dou n by dou x 2y మైనస్ 2y మైనస్ 2y 1/2xy minus 2y minus 2y minus 4y y cancel 2 1 j 2 2 j minus 2/xy అయితే వచ్చింది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. e పవర్ ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ dx. e పవర్ f ఆఫ్ x ఎంత? మైనస్ 2/x ఇంటూ dx. e పవర్ మైనస్ 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. e పవర్ మైనస్ 2 ఇంటిగ్రల్ 1/x log x. e పవర్ m log a ఫార్ములా. log x పవర్ మైనస్ 2. ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే x పవర్ మైనస్ 2ని 1/x² అయితే రాసుకోవచ్చు. ఇచ్చేటువంటి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే రాసుకోండి మా. ఏమి ఇచ్చాడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఈక్వేషన్ నెంబర్ 1 మైనస్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 1 x² ప్లస్ y² ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ 2xy into dx. Integral factor multiplying on equation number 1. ఎప్పుడైతే మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తారో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. మల్టిప్లై అయితే చేయండి మా. మైనస్ x² ప్లస్ y² ప్లస్ 1/x² ఇంటూ dx ప్లస్ 2xy/x² ఇంటూ dy is equal to 0. Minus of x² plus y²/x² plus 1/x² into dx plus 2xy/x² into dy is equal to 0. x² cancel. Minus of 1 plus y²/x² plus 1/x² into dx. x cancel. 2y/x into dy is equal to 0. కంపేర్ అయితే చేసుకోండి. mdx ప్లస్
ఎన్డీవై ఫామ్లో ఉంది. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా చూపించాలి. ఎం ఎంత? మైనస్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎన్ ఎంత? 2y బై ఎక్స్. డో ఎం బై డో వై అయితే ఫైండ్ అవుట్ చేయండి. మైనస్ 1 చేస్తే 0, 1 బై ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ చేస్తే 2y, 1 బై ఎక్స్ స్క్వేర్ చేస్తే 0, మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్. డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి మా. 2y 1 బై ఎక్స్ చేస్తే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్. ఇది మీకు డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిందో మీరు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటాయి మా ప్రాబ్లమ్స్. చూడండి జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇంటిగ్రల్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x, terms n in not in x into dy is equal to c. Integral mn minus 1 plus y square by x square plus 1 by x square n 2 by x. రాసుకోండి. మైనస్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. టర్మ్స్ ఎన్ ఇన్ నాట్ ఇన్ ఎక్స్ అంటే ఎన్లో ఎక్స్ లేకుండా రాయాలి. అంటే ఎన్ ఎంత ఉంది ఇక్కడ? 2y బై ఎక్స్. 0 రాసుకోవచ్చు. 0 ఇంటిగ్రల్ 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. మైనస్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు వై స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ మైనస్ అనేది మొత్తానికి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇంటిగ్రల్ 1 dx x plus y square integral 1 by x square minus 1 by x integral 1 by x square minus 1 by x is equal to c. చూడండి మైనస్ x మైనస్ y square by x minus 1 by x is equal to c. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఒక హోంవర్క్ ప్రాబ్లం అయితే ఇస్తాను ఇదే మోడల్లో. ఒక ప్రాబ్లం హోంవర్క్ అయితే చేయండి. చూడండి. solve x cube minus 2y square into dx plus 2xy into dy. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చాను. ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.